హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషీస్ వరల్డ్. ఈరోజు నేను మీకు పిల్లల కోసం సిరియల్ మిక్స్ పౌడర్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము నట్స్ని రోస్ట్ చేసుకుందామండి. 1/4 కప్ కాజుని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుందాము. హై ఫ్లేమ్ పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి లో ఫ్లేమ్లోనే కాజుని రోస్ట్ చేసుకోవాలండి. చల్లార్చడం కోసం వేరే గిన్నెకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. మళ్ళీ సేమ్ అదే కప్పుతోనే 1/4 కప్ బాదం తీసుకొని బాదంని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం రోస్ట్ చేయడం వలన మనకు గ్రైండింగ్కి చాలా ఈజీగా అవుతుందండి. బాదం చల్లార్చడం కోసం గిన్నెలోకి వేసుకుందామండి. ఇప్పుడు మళ్ళా అదే కప్పుతోనే 2 కప్స్ మఖానా వేసుకుందామండి. మఖానా కూడా అంతే అండి, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, లేకపోతే త్వరగా మాడిపోతాయి మఖానా. రోస్ట్ అయిన మఖానాని పట్టుకొని ప్రెస్ చేస్తే క్రాక్ అవ్వాలండి. అప్పుడు మన మఖానా పర్ఫెక్ట్గా రోస్ట్ అయినట్లు. ఇలా రోస్ట్ చేయడం వలన మన గ్రైండింగ్కి చాలా ఈజీ అవుతుందండి. ఇప్పుడు మనము గిన్నెలోకి వేసుకొని చల్లార్చుకుందాము. మళ్ళీ సేమ్ అదే కప్పుతోనే 2 కప్స్ రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను అండి. నేను రోల్డ్ ఓట్స్ చాలా బాగుంటాయండి టేస్టీగా. ఇవి కూడా అంతే అండి, చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పట్టుకొని ఓట్స్ని ఇలా అనంగానే విరిగిపోవాలి. ఇలా చేయడం వల్ల మనకు గ్రైండింగ్కి చాలా ఈజీగా ఉంటుంది అంతే. ఇంకో గిన్నెలోకి వేసుకొనేసి చల్లార్చుకుందామండి వీటిలని కూడా. నెక్స్ట్ అటుకులండి, 1/4 కప్ అటుకుల్ని కూడా మనము రోస్ట్ చేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకోవడం వలన మనకి గ్రైండింగ్కి ఈజీ అవుతుందండి. అందుకని మనము ప్రతి ఒక్క నట్స్ అండ్ సీరియల్స్ని రోస్ట్ చేసుకుంటున్నాము. వీటిని కూడా గిన్నెలోకి వేసుకొని చల్లార్చుకుందామండి. ఈ సీరియల్స్ అండ్ నట్స్ని చల్లారినాకే మనము గ్రైండింగ్ వేసుకోవాలండి. దానికోసం నేను ఒక 10 మినిట్స్ చల్లార్చడం కోసం పక్కన పెట్టేశాను. ఇప్పుడు చల్లారిన నట్స్ అండ్ సీరియల్స్ని మనము గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసేటప్పుడు ఆపి గ్రైండ్ చేయండి, లేకపోతే కాజు బాదం ముద్దయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలాగా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత వాటిని జల్లించుకోండి. జల్లించడం వలన ఏదన్నా చిన్న చిన్నవి ఉంటే మళ్ళీ కావాలంటే తిరిగి మనము గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలాగ నేను అన్నిట్లను కూడా గ్రైండ్ చేసి స్మూత్ పౌడర్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా నా పౌడర్ ఎంత స్మూత్గా ఉందో. ఈ సిరియల్ మిక్స్ పౌడర్ని మనము 9 నెలల నుంచి 3 ఏళ్ల పిల్లల లోపల ఎవరికైనా పెట్టచ్చండి. ఈ సిరియల్ మిక్స్ పౌడర్ని ఎలా యూజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖుషీ వరల్డ్.